ఫీజులు చూసినా లక్షలు ఉంటుంది, నువ్వు కట్టలేవు, నేను చేయలేను, అంత ర్యాంకులు తేలేను అనేది నేను చెప్పేది. ఇద్దరం అక్కడ అట్లాగా అయ్యింది. ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్ళాం. ఆయన ఇదంతా వద్దు బీకాం చదివించని చెప్పారు. సరే ప్రిన్సిపాల్ గారు చెప్పారు కదా బీకాం, సరే అయితే ఇంగ్లీష్ మీడియం అన్నారు. లేదు తెలుగు మీడియం చదువుతానంట నేను దాంట్లో. ఎందుకంటే నేను నిన్నటిదాకా 10th క్లాస్ తెలుగు మీడియంలో చదివి అకస్మాత్తుగా ఇంగ్లీష్ మీడియం అంటే ఎట్లా అంటే నేను. ప్రిన్సిపాల్ గారు కూడా ఓకే ఇంటర్మీడియట్ వరకు తెలుగు మీడియం చదివిద్దాంలే, తర్వాత ఇంగ్లీష్ మీడియం అంటే డిగ్రీలో వేద్దాంలే అని చెప్పారు. ఎనఫ్. ఇట్లాంటి ఒక మధ్య వస్తుంది. ఆ టైంలో ఒక గ్యాప్ ఉంటుంది. ఇదేమి ద్వేషం కాదు. బేసిక్గా ఇప్పుడు ఉన్నటువంటి యువతరం ఎవడైతే ఉద్యమాలు చేస్తున్నారో వాళ్ళలో ఏ కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థ అభిజిత్ దుబ్కేకో ఇట్లాంటి వాళ్ళకి కొన్ని పొలిటికల్ ఇంటెన్షన్స్ ఉన్నాయి, కానీ మిగతా స్టూడెంట్స్కి అంత పెద్ద ఇష్యూ ఏం కాదు. వీళ్ళు చెప్పినటువంటి మాటలు. రెండవది ఏంటంటే అక్కడికి వచ్చిన స్టూడెంట్స్లో కూడా ఎక్కువ మంది వామపక్ష భావజాలికులు, రెండవది కాంగ్రెస్ ఐడియాలజిస్టులు, ఇంకోటి ఆమ్ ఆద్మీ పార్టీ, సమాజ్వాదీ పార్టీ, అంటే యాంటీ బీజేపీ ఫోర్సెస్ అవన్నీ కూడా వాళ్ళ మాటల్ని అదేదో జంజీ మాటలు అన్నటువంటి ప్రొజెక్ట్ చేస్తున్నారు వీళ్ళు. జంజీ అందరూ కాదు వాళ్ళు. ఇప్పుడు మనకి ప్రతిసారి మనం కాలేజీలు చదివే రోజుల్లో, మనం స్కూల్లో చదివే రోజుల్లో వామపక్ష భావజాలకు ఉద్యమాలు చూసాం. ఎన్ఎస్యుఐలు, ఏఎస్ఎఫ్లు, ఎస్ఎఫ్ఐలు, ఇట్లా కాంగ్రెస్ వామపక్ష భావజాలకు ఉద్యమాలు చూసాం కదా. మనందరం వెళ్ళిపోయి దాంట్లో చేరిపోయాము. లేదు కదా, మన కాలేజీ మొత్తం మీద 1% ఉంటారు వాటిట్లో. మొత్తం స్టూడెంట్స్ లో 0.5% కూడా ఉంటారు స్టూడెంట్స్ యూనియన్. వాళ్ళు